డ్రగ్స్ కేసు దర్యాప్తులో ఎవరిని వదిలిపెట్టవద్దని సీఎం అన్నారు. ఈ కేసులో ఎవరున్నా ఉపేక్షించవద్దని అధికారులకు సూచించారు. డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖుల పేర్లు వినిపిస్తుండటంతో దీనిపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఎక్సైజ్ అధికారులు పోలీసులతో సమావేశమయ్యారు. డ్రగ్స్ వాడుతున్న వారి జాబితాను సీఎం కేసీఆర్కు అందించారు ఎక్సైజ్ అధికారులు. ఇప్పటికే నోటీసులు ఇచ్చిన వారి పేర్లు కాక ఇంకొన్ని కొత్త పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టొద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు సీఎం. ఎక్సైజ్ అధికారులు పోలీసులతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, ఈ సమావేశం సమయం వివరాలేంటి? ఇప్పుడు మరి కాస్త స్పీడ్ పెంచే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎక్సైజ్ అధికారులకు సీఎం బూస్టింగ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము ప్రభుత్వం కావచ్చు తాను కావచ్చు పూర్తిగా సపోర్ట్ చేస్తానని చెప్పి సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఫుల్ బూస్టింగ్ ఇస్తూ చెప్పడం జరిగింది. ఏదైతే ఎక్సైజ్ అధికారులు చేస్తున్న పని సహేతుకమైంది, కరెక్ట్ అయిన పని, ఇప్పటి వరకు ఎవరూ చేయలేని పని కూడా ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు చేశారు కాబట్టి ఇది కరెక్ట్గా ఉంది. కాబట్టి ఇలాంటి దూకుడిని ఇంకా పెంచండి. అవసరమైన పక్షంలో ఎవరున్నా సరే, తమ సొంత పార్టీ వారైనా సరే, క్యాబినెట్లో ఉన్న మంత్రులైనా సరే, లేకుంటే ఎవరైనా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులైనా సరే, అధికార పార్టీకి సంబంధించిన ఎవరైనా సరే, రాజకీయ నాయకులు ఎవరున్నా సరే వదిలిపెట్టద్దు. ఎవరైనా వాళ్ళపైన చర్యలు తీసుకోండి. మీ దూకుడిని ఇలాగే కంటిన్యూ చేయండి అని చెప్పి సీఎం బూస్టింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా చూసినట్లయితే దీనికి సంబంధించి ఈ కేసులో అకున్ సబర్వాల్ లీవ్లో వెళ్ళిపోతున్నాను అని చెప్పడంతో తానే స్వయంగా అకున్ సబర్వాల్కి ఫోన్ చేసి లీవ్లో వెళ్ళొద్దు, ఈ కేసు అత్యంత పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో ఇతను వెళ్ళినట్లయితే కొంత అపార్థాలు వస్తాయి కాబట్టి వెళ్ళొద్దని చెప్పి అకున్ సబర్వాల్కు తానే సూచించాను. తన సూచనను అకున్ సబర్వాల్ స్వీకరించి అతను లీవ్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నాడని చెప్పి సీఎం పెంచడం చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే హైదరాబాద్లో డ్రగ్ ఫ్రీ సిటీ అనగా ఉండాలి తప్పించి ఇలాంటి అక్రమ దందాలకు, ఇలాంటి వ్యవస్థలకు ఎక్కడ కూడా తావు లేకుండా అధికారులు చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఆ సీఎం పేర్కొనడం జరిగింది. ప్రధానం చూసినట్లయితే ఎక్సైజ్ అధికారులతో పాటుగా హైదరాబాద్ సైబరాబాద్ సంబంధించిన పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు, డీజీపీ అనురాగ్ శ్రీనివాస్తో కలిసి దాదాపుగా 3 గంటల పాటు సీఎం పూర్తిగా ఎక్సైజ్ సంబంధించిన ఈ డ్రగ్స్ కేసు సంబంధించి పూర్తిగా రివ్యూ చేయడం జరిగింది. ఈ రివ్యూలో పలు కీలకమైన అంశాలను, కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసినట్లయితే ఎక్సైజ్ అధికారులు ఇప్పటివరకు డ్రగ్స్లో ఉన్న ఎవరైతే ప్రముఖులు కావచ్చు, లేకుంటే వ్యక్తులు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన పేర్లతో కూడిన ఒక నివేదికను కూడా ఇప్పటికే అధికారులు అందజేశారు. దీంట్లో చూసినట్లయితే దీంట్లో ఎక్సైజ్ అధికారులు అందజేసిన లిస్టులో కొంతమంది రాజకీయ నాయకులతో పాటుగా సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన, ఎంఎన్సీ కంపెనీకి చెందిన కొంతమంది ప్రముఖ ఆఫీసర్స్ ఉన్నారు. దీంతో పాటుగా సినీ ప్రముఖుల లిస్టు ఇప్పటికే బయటకు వచ్చింది. మరోవైపు చూసినట్లయితే చాలామంది వ్యాపారవేత్తల పేర్లు కూడా ఇందులో ఉన్నాయని చెప్పి ఎక్సైజ్ అధికారులు అకున్ సబర్వాల్ సీఎంకి ఇచ్చిన నివేదికలో ఉండడం జరిగింది. దీని మేరకు చూసి ఇది మొత్తం కూడా పరిశీలించిన తర్వాత ఎక్కడ కూడా మీ దూకుడు తగ్గించొద్దు, మీరు దూకుడుగా వ్యవహరించండి, డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ఉండాలి, హైదరాబాద్లో ఇలాంటి వారసత్వ దందాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోలీస్ అధికారులు పూర్తిగా ఎక్సైజ్ అధికారుల సహకారం ఇచ్చినట్లయితే ఇంకా దూకుడుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరు కలిసికట్టుగా కలిసి హైదరాబాద్ సిటీలో ఇలాంటి డ్రగ్స్ దందాకు రూపు మాపేంత వరకు కూడా పూర్తిగా పనిచేయాలని చెప్పి కూడా ఆ సీఎం అటు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ దూకుడు పెంచే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే సెకండ్ లిస్టు అంటూ ఒకటి ఉండబోతున్నట్టు సమాచారం ఉంది. కెల్విన్ ఇస్తున్న సమాచారం మేరకు ఇవాళ కెల్విన్ రెండో రోజు విచారణ కొనసాగుతుంది. దీంట్లో కూడా పలు కీలకమైన అంశాలు కూడా చెప్తున్నట్టుగా సమాచారం వస్తుంది. దాని ప్రకారం కొంతమంది ప్రముఖులకు కూడా లిస్టులో కొంతమంది కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పుడు కూడా సీఎం ఇచ్చిన బూస్టింగ్ తోటి ఎక్సైజ్ అధికారులు అటు పోలీసులు కూడా దూకుడుగా వ్యవహరించి హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా డ్రగ్స్ లేకుండా చేసే అవకాశం కనబడుతుంది.